నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ఎన్ వ్లాగ్స్ 328. నేను మీ చెన్నమ్మ. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయని చెప్పాను కదా! అవి ఏ విధంగా జరుగుతున్నాయో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. ఇదైతే గుడి చూడండి దూరం నుంచి. ఇంకా నైట్ అయితే కళ్యాణం రోజు ఎదుర్కోళ్ళ నుంచి అయితే స్వామివారు అమ్మవార్లను అయితే తీసుకొని కళ్యాణ మండపంలోకి అయితే వచ్చారు. ఇక్కడ ముందుగా స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు అమ్మవార్లను అయితే కూర్చోబెడుతున్నారు కళ్యాణ మండపంలో. కళ్యాణానికి అయితే సిద్ధం చేస్తున్నారు మండపం అంతా అలంకరించేసి. ఎదుర్కోళ్ళ కార్యక్రమానికి అయితే నైట్ 9 గంటలకైతే కిందికి వెళ్ళి అక్కడ ఎదుర్కొని ఇక్కడికైతే వచ్చారు. ఇంకా అమ్మవార్లను ముగ్గురిని ఒక పల్లకిలో, ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి వారిని ఒక పల్లకిలో అయితే పెట్టుకొని ఎదుర్కొన్నాక ఇంకా అందరినీ తీసుకొని అయితే పైకి వచ్చేస్తారు. ఇక మేమైతే ఎదుర్కోళ్ళ సమయానికి వచ్చేసినాం అన్నట్లు గుడి పైకి. అప్పటికే 9:30 అట్లా టైం అయ్యింది. ఇంకా కార్యక్రమం అయితే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లిగా అయితే భక్తులు వచ్చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి అమ్మవార్లకు చేతికి అయితే కంకణాలు కడుతున్నారు. అమ్మవార్లకు కంకణాలు, ఆ తర్వాత స్వామివారికి అయితే జంజం వేస్తారు. ఇంకా భక్తులు వచ్చే వాళ్ళందరూ స్వామివారి కళ్యాణానికి అయితే తలంబ్రాలు అయితే తీసుకొని వస్తారు. ఇంకా ఇప్పుడైతే స్వామివారికి జంజం వేస్తున్నారు. చూడండి చూపిస్తున్నాడు అక్కడ అయ్యగారు అయితే. ఇంకా ప్రతి సంవత్సరం స్వామివారు మొక్కుబడులు అయితే ఉంటాయి కదా! అవన్నీ తీర్చుకునే వాళ్ళు ఎవరి మొక్కుబడిని వాళ్ళైతే వాళ్ళు సమర్పించుకునేవి అన్నీ అయితే తీసుకొస్తారు. ఇంకా మేము కూడా తలంబ్రాలు అయితే తీసుకువచ్చాం. ఇప్పుడైతే స్వామివారికి కన్యాదానం అయితే చేయాలి. అందుకని చెప్పి భక్తులను అయితే పిలుస్తున్నారు. ఇంకా అందుకని అందరైతే వెళ్తున్నారు జంటలు లేదంటే సింగిల్గా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి స్వామివారికి అయితే కన్యాదానం చేసి వస్తారు. ఇంకా నేను మా ఆయన కూడా వెళ్ళి ఇక్కడ కన్యాదానం అయితే చేసి వచ్చాం. చూడండి ఇప్పుడైతే ఇంకా కన్యాదానం అయిపోయింది కదా! ఆ తర్వాత స్వామి వాళ్ళకు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. జీలకర్ర బెల్లం ఇద్దరు అయ్యగార్లు తీసుకొని వాళ్ళైతే ఒకరికొకరు చూయించుకొని స్వామివారి నుంచి అమ్మవారికి, అమ్మవారి నుంచి స్వామివారికి చూయించి వారి తలలపై అయితే ఉంచుతారు జీలకర్ర బెల్లాన్ని. ఇక ప్రతి సంవత్సరం మా ఊర్లో జరిగే కళ్యాణం ఇది ఒకటే కాబట్టి మా ఊర్లో భక్తులందరూ చాలా మటుకైతే వచ్చేస్తారు ఇక్కడికి. ఇంకా నైట్ 12 వరకు అయితే కళ్యాణం జరుగుతుంది కాబట్టి మెల్లిగా 9:30, 10కి అట్లా వచ్చేస్తారు. చూడండి భక్తులు అయితే ఎంతమంది వచ్చారో. ఇంకా చాలామంది నాగర్ కర్నూల్ నుంచి కూడా ఇక్కడికైతే వస్తారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చి కన్యాదానం చేస్తారు. కళ్యాణం చూసి అయితే ఇంకా ప్రసాదం తీసుకుని అయితే వెళ్తారు. చూడండి చాలామంది ఆల్మోస్ట్ ఒక 70% ఊరు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా నాగర్ కర్నూల్ వాళ్ళు. అంటే మా ఊర్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూల్‌లో ఉంటున్న వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే మాంగళ్య ధారణకైతే అయ్యగారు అయితే చూపిస్తున్నారు. చూసేయండి స్వామి వాళ్ళ అమ్మవార్ల మాంగళ్య ధారణ కార్యక్రమం. మాంగళ్య ధారణ చూసారు కదా! ఇంక ఇప్పుడైతే తలంబ్రాలు అయితే పోస్తున్నారు. సేమ్ ఇప్పటి విధంగానే ఇద్దరు అయ్యగార్లు ఒకరి దగ్గర నుంచి ఒకరు చూయించుకొని స్వామివారికి తగిలించి అమ్మవారి పాదాల దగ్గర, అమ్మవార్లకు తగిలింది స్వామివారి పాదాల దగ్గర అయితే పోస్తారు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి అవైతే చూడాలంటే.
ఎంత అదృష్టం చేసుకొని ఉండాలో అనిపిస్తుంది. ఇంతటి మహత్తర ఘట్టాన్ని చూసినందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మేమైతే కొన్ని అనివార్య సంఘటనల వల్ల 2 ఇయర్స్ నుంచి అయితే వెళ్ళలేదు. అందుకని చెప్పి ఇంకా ఈసారి నేను, మా ఆయన, మా పిల్లలు అందరం అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి కన్యాదానం కూడా చేశాము. తలంబ్రాల బియ్యం కూడా తీసుకువెళ్ళాము. ఇంక ఇప్పుడైతే స్వామివార్లకు తెల్లని కండువాలు ఉంటాయి కదా, అవైతే కప్పుతున్నారు. ఎందుకనేది నాకైతే తెలియదు. ఇంకా అవి కప్పడం పూర్తయిన తర్వాత హారతి అయితే ఇస్తారు. మన కళ్యాణంలో అయితేనేమో తలంబ్రాలు తలపై పోస్తారు, కానీ స్వామివార్ల కళ్యాణంలో అయితే తలంబ్రాలు పాదాల దగ్గరే ఉంచుతారు. వారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరుపుతారు. ఎందుకంటే లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా జరపాలని చెప్పేసి అయితే జరుపుతారు. ఇంకా ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు చూడండి. స్వామివార్లకు హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని భక్తులందరికీ అందేలా అయితే చూయిస్తారు. చూసేయండి, మీరు కూడా తీసుకోండి. ఇంకా హారతి తీసుకునేది అయిపోయిన తర్వాత మనం కళ్యాణం అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత స్వామివారి కళ్యాణదానం చేసినటువంటి పాలు ఉంటాయి కదా, అవి అయితే అందరికీ తీర్థ ప్రసాదంగా అయితే ఇస్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్కడ తలంబ్రాలలో పోసిన బియ్యం ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా ప్రజలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా తలా ఇన్ని అయితే పెడతారు. వాటిని అయితే తీసుకెళ్ళి మీ దేవుని దగ్గర అయితే పెట్టుకోవాలని చెప్పేసి, మనకు ఎంత అదృష్టం ఉండాలి కదా స్వామివారి తలంబ్రాలు ఈ విధంగా అందడం అనేది. ఎక్కడైనా సరే స్వామివారి తలంబ్రాలు అందరికీ పంచుతారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజలందరికీ అయితే పంచుతున్నారు. ఇంకా ఇక్కడ తలంబ్రాల బియ్యం కోసం అయితే నేను వెళ్ళాను. చాలాసేపు వెయిట్ చేశాను. నా తర్వాత వచ్చిన మా చెల్లి అయితే ముందే తీసుకుని వచ్చింది, కానీ నాకైతే తొందర అందలేదు. మనకు ఆ స్వామివారి కటాక్షం ఉంటే ఏ విధంగానైనా చేరుతాయని చెప్పేసి నా వంతు వచ్చే వరకు అయితే వెయిట్ చేసి ఇంకా నేనైతే ఆ బియ్యం తీసుకొని వచ్చాను. ఇంకా అంతలోపే మా చెల్లి వచ్చి నేను నీకన్నా ముందే తెచ్చుకున్నాను అని అయితే చెప్తుంది. ఇంకా ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో అప్పుడే కదా మనం అంతవరకు వెయిట్ చేయాలని చెప్పేసి నేనైతే, నువ్వు పెద్దగా ఉన్నావు, నువ్వు అందుకున్నావు, నేనైతే చిన్నగా ఉన్నాను కదా అందలేదు అని చెప్పి జోక్ చేశాను. ఇంకా తలంబ్రాల బియ్యం తీసుకున్నాక ఇంకా అక్కడి నుంచి అయితే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి కన్యాదానం చేసిన పాలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని ఇంకా ఇక్కడైతే అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నారు. స్వామివారికి పులిహోర, గుగ్గిలు, ఆ తర్వాత సిరాపురి అవన్నీ కూడా తీసుకొచ్చినవి పంచుతున్నారు. ఇంకా వాటిని అయితే తీసుకొని తినేసాం. ఇంకా ఇంటికి వెళ్ళాం. తర్వాత ఇదైతే నెక్స్ట్ డే రోజు, రథోత్సవం రోజు. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళైతే రథం చేస్తున్నారు అక్కడ. మా తమ్ముడు ఉదయమే వచ్చి అక్క రథం చేస్తున్నాం, మేమైతే రండి గుడి దగ్గరికి అని అయితే చెప్పిండు. ఇంకా నేనైతే పనంతా తీరించుకుని వెళ్ళేసరికి గణపతి పూజ కూడా అయిపోయింది. నాకంత లేటు కావాల్సిన అవసరం ఏంటంటే, నా నీళ్ళ కష్టాలు, నీళ్ళు లేక అప్పుడే నీళ్ళు వస్తాయి. ఇంకా నీళ్ళన్నీ పట్టి పోసుకొని పనంతా చేసుకొని వెళ్ళే వరకు ఆ టైం అయితే అయ్యింది. ఇంకా నేనైతే వెళ్ళి నవగ్రహాల పూజ దగ్గర అయితే కూర్చున్నాను. అంటే నేను వెళ్ళేసరికి నవగ్రహాల పూజ అయితే స్టార్ట్ అయింది అన్నట్లు. ఇంకా అప్పటి వరకు చిన్నమ్మ వాళ్ళు అన్నీ అయితే చేశారు. అక్క వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి చేసినట్టున్నారు. నాకైతే చిన్నమ్మ ఒక్కతే చెప్పింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ మీకు చిన్నమ్మ వాళ్ళు చేశారు అని మాత్రమే చెప్తున్నాను. పూజ చేసేటప్పుడు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఎటువంటి ఆలోచనలు మనసు ఎటువైపు వెళ్ళకుండా ఇక్కడే లగ్నం చేసుకొని అయితే చేయాలి. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ చేసే వాళ్ళకు చాలా మనశ్శాంతి కూడా కలుగుతుంది. పూజలో ఉన్నంతసేపు మనకు ఎటువంటి ఆలోచనలు రావు. ఆ స్వామివారి అనుగ్రహం మీదే అక్కడే ఆయన్ని తలుచుకుంటూ కూర్చుంటాం కాబట్టి మనకు ఎటువంటి బాధలు ఉన్నా అవన్నీ ఏవి కూడా మనకు గుర్తుకు రావు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా నేను అక్కడికి వెళ్ళాక ఉదయం నుంచి కొంచెం ఇబ్బంది పడ్డా, తొందర వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని. అయినప్పటికీ లేట్ అయింది. అవన్నీ కూడా మర్చిపోయి అక్కడ కూర్చున్న ఒక గంటన్నర సేపు అయితే ప్రశాంతంగా అనిపించింది అన్నట్లు. సత్యనారాయణ స్వామి పూజలో ముందుగా గణపతి పూజ, తర్వాత నవగ్రహాల పూజ, ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ఆహ్వానించే కంటే ముందు కలశం పూజ చేసుకున్నాక సత్యనారాయణ స్వామిని అయితే వ్రతంలోకి ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన తర్వాత ఇంకా స్వామివారికి పూజ అయితే చేస్తుంటారు. ఒక్కొక్క కథ చెప్తూ ఒక్కొక్కసారి స్వామివారికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి కర్పూరం ఇచ్చి ఆ తర్వాత హారతి, అగరబత్తీలు అయితే వెలిగించాలి. ఆ విధంగా 5 కథలు అయితే చెప్తారు. 5 కథలు చెప్పే వరకు చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ అయ్యగారు చాలామంది చేస్తారు. అంటే ఈసారి చాలా తక్కువ చేశారులేండి. ఎప్పుడైనా 10, 15 అన్ని వ్రతాలు అయితే జరిగేవి. ఈసారి 4 వ్రతాలే చేసారు అన్నట్లు. ఎందుకో మరి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కదా.
ఆ విధంగా అయితే చేసిర్రు కాబట్టి ఇంకా తొందరగా ఒక 10 నిమిషాలలో ఒక కథ పూర్తయ్యే విధంగా అయితే చేసిండు. మామూలుగా సత్యనారాయణ స్వామి వ్రతం గుడి మీద 9:30, 10 గంటలలోపు స్టార్ట్ అయ్యేది. కానీ ఈరోజైతే 11 గంటలైనా స్టార్ట్ అవ్వలేదు. నాకే లేట్ అయింది అంటే స్వామివారి కథకి ఇంకా చాలా లేట్ అయింది అనుకున్నాను నేనైతే. ఇంకా మొత్తానికైతే 12:30 వరకు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది. ఇంకా ఈ టైంలో అయితే కొంచెం తక్కువ మంది భక్తులు ఉంటారండి. ఎందుకంటే పైన ఎండ, కింద బండలు కాబట్టి బాగా ఎటు నుంచి చూసినా బాగా వేడి తగులుతుందని చాలామంది భక్తులైతే తక్కువగానే వస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళైతే ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకొని చూడాలి వ్రతం అన్న వాళ్ళైతే తప్పకుండా వస్తారు. ఇంకా నేను కూడా అదే విధంగా వెళ్ళినాను. ఒకవేళ చిన్నమ్మ చెప్పకపోయినా నేను ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. ఉదయం పూట సత్యనారాయణ స్వామి వ్రతం చూడాలని. నిజంగా చూడండి ఆ స్వామిని తలుచుకుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఎంత అదిగా అనిపిస్తుందో. ఇంకా ఈ పెద్ద మంగళారతి అయితే నేనే చేశాను. అదైతే బనానా తొక్క తీయకుండా కట్ చేయాలి. కానీ నేను తొందరలో టపీమని అయితే తొక్క తీసేసాను. అందుకే ఇంకా ఓన్లీ బనానా మీద కట్ చేసి వత్తులైతే పెట్టాను. ఇంకా ప్రసాదాలన్నీ స్వామివారి ముందు ఉంచి పెద్ద మంగళారతి అయితే ముట్టించుకొని ఇంకా ఈ విధంగా స్వామివారి చుట్టూ 5 రౌండ్లు అయితే తిరగాలి. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద అనుకుంటూ అయితే తిరగాలి. ఇంకా తిరిగిన తర్వాత హారతి కింద ఉంచి దాని చుట్టూ అయితే నీళ్లు తిప్పి స్వామివారికి అందించి ఆ తర్వాత భక్తులందరికీ కూడా హారతి ఇవ్వాలి. వాళ్ళు కూడా హారతి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఆత్మ ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి స్వామివారికి. ఆత్మ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారి నుంచి అయితే రథంపీట అప్పుడే కదిలించారు. ఎందుకంటే మళ్ళీ ఎంబడే ఇంటికి తీసుకెళ్తారు కదా, ఇంట్లో అయితే ఎక్కువసేపు ఉంచుతారు. ఇంకా రథంపీట కదిలించిన తర్వాత అందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. అప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఇంకా అయ్యగారు తొందర అయితే చేసేస్తున్నారు. ఇంకా కొబ్బరికాయలు మేము కూడా కొట్టేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాం. చూడండి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ తీర్థ ప్రసాదాలు అయితే తీసుకొని తినేస్తున్నారు. పంచామృతం కూడా తాగేస్తున్నారు తాగేవాళ్ళు. ఇంకా ఈ విధంగా అయితే మార్నింగ్ టైం అయిపోయింది. ఇంకా నైట్కి అయితే స్వామివారి టెంపుల్ చూడండి ఏ విధంగా దగదగలాడుతుందో. ఇంకా ఇక్కడైతే రథం అయితే గుంజుతున్నారు. నేనైతే దగ్గరికి వెళ్ళలేదు. మా ఇంటి మీద నుంచే మీకైతే చూపించాలని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. చూడండి రథం అయితే ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఇంకా చాలా భక్తితోనైతే మంచిగా అయితే గుంజుతారు. నేను కూడా ఫస్ట్ టైమే చూశాను ఇంత దగ్గరగా ఉండి. ఎందుకంటే మా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే అక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. ఇంకా మా ఆయన్ని వెళ్దాం రా అంటే నేను రాను అని చెప్పి అన్నాడు. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సినంత ధైర్యం చేయలేదు. అందుకనే మేడపై ఉండి ఇంకా ఇక్కడ నుంచే మీకైతే చూపించాలని అయితే చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నాకైతే అసలు వెళ్ళలేకపోయానే అన్నంత బాధ కూడా కలిగింది. ఇంకా మా ఆయన్ని అయితే కొంచెం తిట్టుకున్నానులేండి నా మనసులో. ఎందుకంటే ఇంతటి మంచి సన్నివేశాన్ని చూడలేకపోయానని ఇక్కడ నుంచి అయినా చూశానులే ఆ స్వామి దయ వల్ల అని చెప్పేసి అయితే అనుకున్నాను. నిజంగా చూడండి ఆ రథం అయితే లైట్లతో ఏ విధంగా దగదగలాడుతుందో అసలు మనసంతా పులకరించిపోయింది ఒక్కసారి ఆ విధంగా చూసేసరికి. ఇంకా ఇప్పుడు కూడా చాలామంది భక్తులు వస్తారు. ఇప్పుడైతే చల్లగా ఉంటుంది కదా వాతావరణం. నైట్ 12 వరకు అయితే టైం అయితే 10:30 అయింది. ఇప్పుడు ఈ రథం గుంజుతున్నప్పుడు 12 వరకు మళ్ళీ ఊర్లోకి గుంజుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు కాబట్టి చాలామంది భక్తులు అయితే ఉంటారు ఇప్పుడు. ఇంకా ఈరోజు ఇది తర్వాత రేపైతే స్వామివారి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు స్వామివారి నగలైతే దొంగలన్నీ దోచుకుపోతారంట. అది దోపోత్సవం అని అయితే చేస్తారు. ఇంకా ఇంతేనండి మా ఊరి బ్రహ్మోత్సవాలు లక్ష్మీ నరసింహస్వామివి ఈ విధంగా జరుగుతాయి. మీకైతే పూర్తి వీడియో చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఉంటానండి. థ్యాంక్ యూ.